భగవద్గీత 98వ రోజు 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా ఘంతాసి నిర్వేదం శ్రోతవస్య శ్రుత్యస్య చ. యదా తే మోహకలిలం బుద్ధిః వ్యతితారిష్యతి తదా ఘంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా ఎప్పుడు తే నీ యొక్క బుద్ధి మోహకలికలం మోహమనేడి మాలిన్యము నుండి వ్యతితరిష్యతి దాటగలదో తదా అప్పుడు శ్రోతవ్యస్య వినదగిన దానికిని శ్రుతస్య చ వినిన దానికిని నిర్వేదం వైరాగ్యమును గంతాసి పొందగలవు. మోహమనేడి మాలిన్యము నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. Only when you are completely free from the taint of delusion will you be able to attain detachment from all the pleasures of this world that you have heard or will hear about. Taint of delusion అంటే ఒక ఫాల్స్ అండ్ ఫిక్స్డ్ బిలీఫ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, రియాలిటీ మీద బేస్ అవ్వకుండా కాస్త జడ్జిమెంటల్ గా అన్రియలిస్టిక్ థింకింగ్ చేయడము, తప్పుడు బిలీఫ్స్ ని నమ్మడము, అది ఒకసారి మిస్లీడ్ చేయొచ్చు, మిస్ఇన్ఫార్మ్డ్ అయి ఉండొచ్చు. ఇలాంటి మోహం అనే మాలిన్యం నుండి బయటపడినప్పుడు మాత్రమే వాట్ ఎవర్ యు హర్డ్ ఆర్ హియర్ అబౌట్, ఏదైతే వినబోతావో అలాంటి వరల్డ్ యొక్క ఆల్ ప్రెజర్స్ నుంచి నువ్వు వైరాగ్యాన్ని పొందగలవు. వైరాగ్యం అంటే ఫ్రూట్ ఆఫ్ కర్మ ఏదైనా సరే దాంతో సంబంధం లేకుండా నీ డ్యూటీని నువ్వు చేయడమే వైరాగ్యం అంటే. అంతేకాని డ్యూటీని చేయకుండా ఉండడం వైరాగ్యం కాదు.